ఈ వేసవి కాలంలో నీరు తక్కువగా ఉన్న ప్రాంతంలో రైతులకు పంట పండించేందుకు వీలుండదు. అలాంటి వారికి గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఉపాధి హామీ పథకం అనేది భారత ప్రభుత్వం అమలు చేసే సామాజిక భద్రతా పథకం. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు గ్యారంటీ చేయబడిన పని అవకాశాలు కల్పించడం ద్వారా జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధి హామీ కూలీలకి భారీ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతనాలను పెంచే నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూలీల వేతనాలు పెరిగాయి. కొత్త వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు 300 నుంచి 307 వరకు పెరిగాయి. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ₹7 పెరుగుదల అవుతుంది. హర్యానాలో మాత్రం రోజుకు 400 వేతనం అందిస్తోంది. ఇది దేశంలో అత్యధిక వేతనంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో కార్మికులకు రోజుకు అత్యల్పంగా ₹241 లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోవాలో వేతనాలు గరిష్టంగా 10.56% పెరిగాయి. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వేతనాల పెంపు తక్కువగా 3.04 వరకు ఉన్నట్టు గమనించవచ్చు. ఉపాధి హామీ పథకం ప్రారంభం 2005లో జరిగినప్పటికీ ఇది 2006లో అధికారికంగా అమలు చేయబడింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు కనీస 100 రోజుల పని చేయించే అవకాశం కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకంలో కార్మికులు ప్రధానంగా నైపుణ్యం లేని శారీరక శ్రమ చేస్తారు. ప్రతి కుటుంబానికి ఈ విధంగా 100 రోజుల హామీ వేతన ఉపాధి అందించబడుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక భద్రత, ఉపాధి అవకాశాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్నారు. దీంతో గ్రామాల్లోనే ఉద్యోగాలు లభించడం వల్ల పట్టణాలకు వలస వెళ్లే అవసరం తగ్గుతుంది. మహాత్మా గాంధీ పథకం కింద చేపట్టే పనులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతూ వ్యవసాయ భూముల ఉత్పాదకతను పెంచుతాయి. మొత్తంగా ఈ పథకం గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపరచడం, జీవనోపాధిని సురక్షితంగా నిలబెట్టుకోవడంలో ఎంతో దోహదపడుతుంది.